ఇప్పుడు మనం డిస్టెన్స్ గురించి పాఠం చెప్పుకుందాం. డిస్టెన్స్ అంటే దూరాలని, దూరం. డిస్టెన్స్ అంటే దూరం. దూరాలని ఏ విధంగా కొలాలి? దూరాలని కొలాలంటే ఫస్ట్ దానికి ఏంటంటే ఒక ప్రమాణం ఉంది. ఆ ప్రమాణం పేరు ఏంటంటే మీటర్. దూరానికి ప్రమాణం పేరేంటి? మీటర్. అంటే దూరాన్ని మనం మీటర్లోనే చెప్పాలి. అయితే ఫస్ట్ మనకి మీటర్ కంటే పెద్ద ప్రమాణాలు ఉంటాయి, చిన్నవి ఉంటాయి. దానికి మూల ప్రమాణం ఏంటి? మీటర్. చూడండి, మీటర్ కంటే పెద్దవి డెకామీటర్, హెక్టామీటర్, కిలోమీటర్. మీటర్ కంటే చిన్నవి ఏంటండి? డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఈ మిల్లీమీటర్ అనేది ఉందా? ఇలాంటివి 10 కలిస్తే ఒక సెంటీమీటర్. ఇలాంటి సెంటీమీటర్లు 10 కలిస్తే ఒక డెసిమీటర్. ఇలాంటి డెసిమీటర్లు 10 కలిస్తే ఒక మీటర్. ఇలాంటి మీటర్లు 10 కలిస్తే ఒక డెకామీటర్. ఇలాంటి డెకామీటర్లు 10 కలిస్తే, ఇలాంటి హెక్టామీటర్లు 10 కలిస్తే ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇవి ఆర్డర్ ప్రకారం గుర్తుంచుకోవాలి. మీటర్ కంటే పెద్దవి డెకామీటర్, హెక్టామీటర్, కిలోమీటర్. మీటర్ కంటే చిన్నవి డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. ఇవన్నీ కూడా కింద నుంచి పైకి వెళ్లే కొద్దీ 10 రెట్లు పెరుగుతుంటది. పై నుంచి కిందకి వచ్చే కొద్దీ 10 రెట్లు తగ్గుతుంటది. ఓకేనా? వీటిలో అన్నిటికంటే చిన్నది ఏది? మిల్లీమీటర్. అన్నిటికంటే పెద్దది ఏది? కిలోమీటర్. కిలోమీటర్ అంటే మీరు కిలో అంటేనే 1000, కిలోగ్రామ్ అంటే 1000 గ్రాములు, కిలోమీటర్ అంటే 1000 మీటర్లు. మన కిలో అనేది 1000 అనే సందర్భాల్లో వాడతాం. ఉదాహరణకి మీ ఫ్రెండ్ ఎవరైనా అప్పు కావాలనుకో, ఇప్పుడు అఫీషియల్ గా రే మామ ఓ 2K ఉంటే పంపించరా, ఓ 3K ఉంటే పంపించరా అంట. కే అంటే ఏంటి? అక్కడ 1000. కే అంటే 1000. 2K అంటే అర్థం ఏంటి? 2000. 3K అంటే అదే. కే అంటే కే ఫర్ కిలో. కిలో అంటేనే 1000. మనం మీటర్ కంటే పెద్దవి 3 చెప్పాం, మీటర్ కంటే చిన్నవి 3 చెప్పాం. అయితే వీటికి ఎలా ఉంటదంటే వీటి రేషియో ఇక్కడ చూడండి. ఒక డెకామీటర్ వచ్చేపాటికి 10 మీటర్ 10. అదే ఒక హెక్టామీటర్ వచ్చే మిల్లీమీటర్ వస్తాయి 100 మీటర్. కిలోమీటర్ వచ్చేపాటికి 1000. అంటే దీని అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా మీటర్ కంటే పెద్దవి. అంటే ఒక్క డెకాకే 10 మీటర్లు ఉండాలి, ఒక హెక్టామీటర్ కి 100 మీటర్లు ఉండాలి, కిలోమీటర్ కి 1000 మీటర్లు ఉండాలి. ఇవన్నీ మీటర్ కంటే పెద్దవి. ఇప్పుడు మీటర్ కంటే చిన్నవి అంటే దీని అర్థం ఏంటి? మీటర్ కంటే చిన్నవి అంటే ఇవి కొన్ని కలిస్తే ఒక మీటర్ అవుతుంది. ఉదాహరణకి 10 డెసిమీటర్లు కలిస్తే ఒక మీటర్ అవుతుంది. 100 సెంటీమీటర్లు కలిస్తే ఒక మీటర్. 1000 మిల్లీమీటర్లు కలిస్తే ఒక అంటే అర్థమైందా? మీటర్ కంటే చిన్నవి ఏంటంటే డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. ఇవన్నీ మీటర్ కంటే చిన్నవి. మీటర్ కంటే పెద్దవి డెకా, హెక్టామీటర్, కిలోమీటర్. అది మన పరీక్షలో ఎలా ఇస్తారంటే ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు, లేదంటే ఒక డెకామీటర్కి ఎన్ని సెంటీమీటర్లు, ఒక మీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు అలా ఇస్తారు. అవి ఎలా చేయాలో సింపుల్ పద్ధతిలో నేర్చుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ప్రశ్న ఏంటంటే ఒక కిలోమీటర్ కి ఒక కిలోమీటర్ కి ఎన్ని మీటర్లు? ఒక కిలోమీటర్ కి ఇక్కడ చూడండి, కిలోమీటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మీటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అయితే మనం ఎప్పుడు కూడా ఇలా ప్రశ్న అడిగినప్పుడు ఏం చేయాలంటే అక్కడ నుంచి ఎన్ని స్టెప్స్ డౌన్ అయితే అన్ని జీరోలు పెట్టుకోవడం ఒకటి కింద. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి కిలోమీటర్ నుంచి మీటర్ లెక్క పెట్టండి. ఇక్కడ నుంచి 1 2 3 3 కనుక ఇప్పుడు ఎంత? ఒక 1000 మీటర్లు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీటర్ ఉందా? ఎన్ని సెంటీమీటర్లు? ఒక మీటర్ కి ఎన్ని సెంటీమీటర్లు? మీటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మీటర్ ఎక్కడ ఉంది? సెంటీమీటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని స్టెప్స్ డౌన్ అయినాయి? 1 2. ఆన్సర్ 100.
ఇక్కడ చూడండి, కిలోమీటర్ కి ఎన్ని మిల్లీమీటర్లు. కిలోమీటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కిలోమీటర్ ఎక్కడ ఉంది? మిల్లీమీటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని స్టెప్స్ కావాలో లెక్క పెట్టాలి. 1 2 3 4. ఇక్కడ చూడండి, ఒక సెంటీమీటర్ కి ఎన్ని మిల్లీమీటర్లు. ఒక సెంటీమీటర్ అంటే ఇది, మిల్లీమీటర్ అంటే ఇది. ఎన్ని స్టెప్స్ డౌన్ అయింది? 1 అంటే ఓన్లీ 10 అంతే. చూడండి, ఒక మీటర్ కి ఎన్ని మిల్లీమీటర్లు. ఒక మీటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మిల్లీమీటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి లెక్కటండి. 1000. ఓకే, తరచండి. హెచ్ఎం అంటే హెక్టామీటర్. ఒక హెక్టామీటర్ కి ఎన్ని సెంటీమీటర్లు. హెక్టామీటర్ అనేది ఎక్కడ ఉంది? సెంటీమీటర్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడ లెక్కటండి. 1 2 3 4 అంటే ఒకటి పక్కన 4 సున్నాలు. అంటే ఎంత 4 సున్నాలు ఉంటే 10,000. ఒక డెకామీటర్ కి ఎన్ని మీటర్లు. డెకామీటర్ అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మీటర్ అంటే ఎక్కడ ఉంది? జస్ట్ డౌన్ ఉంది. అది ఆన్సర్ ఎంత? 10. ఇంకా మనం ఇక్కడ రాసాం కదా, డెకామీటర్ 10 మీటర్లు. లాస్ట్ కిలోమీటర్ కి ఎన్ని సెంటీమీటర్లు. కిలోమీటర్ ఇక్కడ ఉంది, సెంటీమీటర్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి 1 2 3 4 5 zeros. వెరీ గుడ్. 1,00,000. ఓకే, అర్థమైంది కదా? ఓకే, అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం